చాలామంది జీవితం అంతా అయిపోయిన తర్వాత ఈ లైఫ్లో ఏం చేసాం, మనకు నచ్చినట్టు బతికామా, పర్పస్ఫుల్గా బతికామా, అసలు మనకు నచ్చిన అంశం, మనం ప్యాషనేట్గా ఉన్న విషయాలపైన మనం దృష్టి పెట్టామా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తారు. ఆ టైంకే పనంతా అయిపోయి ఉంటుంది, లైఫ్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది, అండ్ లైఫ్లో అడ్వాన్స్ అయిపోయి ఉంటాం అనమాట. సో ఒక దానిలో ఫిక్స్ అయిపోయి ఉంటాం, దానిలోంచి బయటికి రాలేని పరిస్థితి. అయితే జపాన్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అదే ఇకిగాయ్ అనమాట. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మనిషి అసలు తనకు నచ్చింది ఏంటి, ఏ మనిషికైనా ఆ నచ్చిన దానిలో తను ఎంత బాగా ప్రభావవంతంగా పనిచేయగలడు, అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆ నచ్చిన అంశం ఏదైతే ఉందో ఆ నచ్చిన అంశం పర్సూ చేయటం వల్ల ఆ మనిషికి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది, ఇదంతా కూడా ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇకిగాయ్ అనమాట. అంటే ప్రతి మనిషి తన జీవన విధానం ఏంటి, తను ఎలా బతకాలనుకుంటున్నాడు, తనకు నచ్చిన విధానం, నచ్చినట్టు బతకాలి. తర్వాత ఆ నచ్చినట్టు బతకడం అనేది తనకు చేతనవ్వా, ఆ ఆర్ట్లో ఆ స్కిల్ తనకుందా, తర్వాత అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల తను ఎలా లబ్ధి పొందుతాడు, ఇవన్నిట్లో ఒక మనిషి కనుక ఆరితేరితే, ఇవన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటే అదే ఇకిగాయ్ అనమాట.